హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మెథడాలజీస్‌లో యూనిట్ 2కి సంబంధించిన టాపిక్స్. ఇందులో యాక్చువల్‌గా నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో, ఈ 2 పార్ట్స్ ఏంటంటే యూనిట్ 1లో ఫస్ట్ కేటగిరీస్‌లో ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ అండ్ డేటా ఫ్లో టెస్టింగ్ గురించి మెయిన్‌గా 2 పార్ట్స్ ఇందులో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. ద నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి డేటా ఫ్లోలో ఉన్న అనామలీస్ గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ అనామలీస్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కింద నేను నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను. అది కూడా మనకి యూనిట్ 2లో వస్తుంది. సో, అది అనామలీస్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. సో, దానికోసం అది నెక్స్ట్ వీడియోలోకి నేను స్కిప్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా మనం ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ అండ్ డేటా ఫ్లో టెస్టింగ్. సో, ఇలా 2 కాన్సెప్ట్స్ మీద మనం క్లియర్‌గా కాన్సంట్రేట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ అనంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? జనరల్‌గా మనకున్న మినిమమ్ నాలెడ్జ్ ప్రకారం ట్రాన్సాక్షన్ అనేది ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్‌కి గానీ, లేదు వన్ యూజర్ నుంచి వేరే యూజర్‌కి గానీ, మనం ఏదైనా ఒక వర్క్ ఆర్ ఎనీ డేటా ఆర్ ఎనీథింగ్ మెసేజ్ ఏదైనా సరే మనం ఒకటి సెండ్ చేసినప్పుడు ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్‌కి లేదు ఈ పొజిషన్ నుంచి ఆ పొజిషన్‌కి మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో, ఇప్పుడు మనం నేర్చుకునే సబ్జెక్ట్ ఏంటి? టెస్టింగ్. సో, టెస్టింగ్ అనేది ఒక్కసారి మనం ట్రాన్సాక్షన్ చెయ్యాలి అంటే అది ఎలా కరెక్ట్‌గా అవుతుందా? లేదా? అనేది మనం ఎలా టెస్ట్ చేస్తాం? ఫస్ట్ మనకి మైండ్‌లో ఈ సబ్జెక్ట్‌లో నేర్చుకుంటున్నాము అని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఫస్ట్ టెస్టింగ్ అనేది మనకి ఎప్పుడొస్తుంది? ఫేస్ చేస్తాం. టెస్టింగ్ అనేది ఎప్పుడు ఫేస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక సాఫ్ట్‌వేర్‌ని ప్రాజెక్ట్ చేయమని ఇచ్చినప్పుడు సాఫ్ట్‌వేర్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మొత్తం అంతా తయారు చేస్తారు. అందులో మనకి ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్‌లో ఒక ఒక 5 మెంబర్స్ ఇంజినీర్స్ ఉన్నారనుకోండి. ప్రోగ్రామర్స్ రైట్ చేసేవాళ్ళు. అండ్ ఒక 5 మెంబర్స్ డిజైన్ చేసేవాళ్ళుంటారు. కోడింగ్ డెవలప్‌మెంట్ చేసే వాళ్ళని మనం ప్రోగ్రామర్స్ అంటాం. సో, ఇలా మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసేవాళ్ళు ఒక 2 మెంబర్స్. ఒక టీమ్‌లో ఇలా డిఫరెంట్ కేటగరీస్ ఉన్నప్పుడు, అందులో ఒక 2 మెంబర్స్ టెస్టింగ్ వాళ్ళుంటారు. అంటే ప్రతి టీమ్‌లో కూడా మనకి టెస్టింగ్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళ వర్క్ ఏంటి? మనం చేసిన సిస్టమ్ అంటే మనం చేసిన ప్రాజెక్ట్ అనేది కస్టమర్ ఎలా అయితే వర్క్ చేయాలని మనకి రిక్వైర్మెంట్స్ ఇచ్చారో, ఆ రిక్వైర్మెంట్స్‌కి మనం చేసిన కోడింగ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ పర్ఫెక్ట్‌గా అవుతుందా? లేదా? అనేది చెక్ చేయాలి. అందులో యూనిట్ 1లో మనం నేర్చుకున్నవి కొన్ని బేసిక్స్. అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ నుంచి డిజైన్ వరకు మనం ఫేస్ చేసే జనరల్ టెస్టింగ్ టెక్నిక్స్. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్ ఏంటంటే, మనం ఒక యూజర్ నుంచి అనదర్ యూజర్‌కి డేటా గాని, లేదు ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అని అక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్. అలాంటప్పుడు కోడింగ్ డెవలప్ చేసిన ప్రోగ్రామర్స్ ఎలా కోడింగ్ చేశారు? అందులో మనం చేయాల్సిన టెస్టింగ్స్ ఏంటి? అనేది మినిమమ్ నాలెడ్జ్ ఇక్కడ మనం తెలుసుకుంటాం. సో, అందులో ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ అంటే ఫస్ట్ మనకి ట్రాన్సాక్షన్ అంటే తెలియాలి. అండ్ ఫస్ట్ యూనిట్‌లో మనం తెలుసుకున్నాం కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్. అలానే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ గురించి తెలుసుకుంటాం. తర్వాత ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ వన్స్ మనకి ఫస్ట్ స్టెప్. అది పెర్ఫార్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం? టెస్టింగ్ చేస్తాం. సో, దట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్. సేమ్ అలానే డేటా ఫ్లో అంటే ఏంటి? డేటా ఫ్లో గ్రాఫ్స్ నెక్స్ట్ డేటా ఫ్లో టెస్టింగ్. సో, ఇది ఫస్ట్ నేను యూనిట్ నుంచి మీకిచ్చే సింపుల్ క్లారిఫికేషన్. సో, ద నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఒక యూనిట్ ఆఫ్ వర్క్‌ని ఒక సిస్టమ్ యూజర్ నుంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అది అనదర్ సిస్టమ్ అవ్వచ్చు, లేదు అనదర్ కస్టమర్ అవ్వచ్చు, అనదర్ యూజర్ అవ్వచ్చు. ఎనీథింగ్ ఒక వర్క్‌ని మనం ఒక ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్‌కి ట్రాన్సాక్షన్ చేసేదాన్ని అంటే ట్రాన్స్‌ఫర్ చేసేదాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్‌లో మనం ఏమేం తీసుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఒక ఏ అనే పర్సన్ నుంచి బి అనే పర్సన్‌కి ట్రాన్సాక్షన్ పాస్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఆపరేషన్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఆ కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దట్ ఈస్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో, ఇక్కడ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది అంటే ఇట్స్ మూవింగ్ టు ది సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిందంటే ఇట్స్ మూవింగ్ టు ది థర్డ్ స్టెప్. సో, ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా సిస్టమ్ నుంచి పెర్ఫార్మ్ అయిన తర్వాత అక్కడున్న ఔట్‌సైడ్ పర్సన్స్ కానీ, డివైసెస్ కానీ
అవుట్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్‌కి ఇవి కంప్లీట్‌గా ట్రాన్సాక్షన్ అవుతాయి. సో, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అండ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా మనకి ఎలా బిగిన్ అవుతుంది అంటే ఫస్ట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బర్త్. అంటే ఫస్ట్ ఒక బర్త్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఇట్స్ క్రియేటింగ్ ఎ న్యూ ట్రాన్సాక్షన్. సో, ఫస్ట్ బర్త్ అనేది క్రియేట్ అయిన తర్వాత దే ఆర్ క్రియేటెడ్ యాస్ ఎ రిజల్ట్ ఆఫ్ సమ్ ఎక్స్‌టర్నల్ యాక్ట్. సో, వన్స్ క్రియేట్ అయ్యింది తర్వాత మనం ఏం చెప్తే అది ఆ ట్రాన్సాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, దట్ ఈస్ ఎక్స్‌టర్నల్ యాక్ట్. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, జనరల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూపించే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్. ఆల్రెడీ అది ఒక సబ్జెక్ట్ కింద మీరు బీటెక్‌లో చదువుతారు. ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్ అంటే ఇన్ఫర్మేషన్‌ని రిట్రీవ్ చేసుకుంటున్నాం ఎక్కడి నుంచి అంటే ఒక సిస్టమ్ నుంచి. ఒక సిస్టమ్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలి అంటే క్వెరీస్ ఎలా తీసుకోవాలి అండ్ ఆ క్వెరీస్‌ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది మనం ఆ సబ్జెక్ట్‌లో నేర్చుకుంటాం. జనరల్‌గా ఒక ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవాలి అంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఫస్ట్ మీరు ఇస్తారు ఇన్‌పుట్. తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి దానికి రిగార్డింగ్ మ్యాచ్ అయిన అవుట్‌పుట్ డేటాబేస్ నుంచి మీరు గెట్ చేసుకుంటారు. ఈ ప్రాసెసింగ్ అంతా జరగటానికి ఆన్‌లైన్‌లో మీరు చేయాల్సిన థింగ్స్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఏంటి? అనేది ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్‌కి ఒక ఆన్‌లైన్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్‌ని అసలు ఏ స్టెప్స్ కన్సిస్ట్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బర్త్ టెంటేటివ్ బర్త్ అంటే సంథింగ్ ఏదో ఒక ఎక్స్‌పెక్టెడ్ బర్త్ అనేది మీరు ఒక ఇన్‌పుట్‌ని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత ఆ బర్త్ అనేది వాలిడేటా కాదా అనేది చెక్ చేయాలి. మీ మైండ్‌లో ఒక ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి తీసుకోండి. ఫస్ట్ మీరు ఈమెయిల్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా వాలిడేట్ ఇన్‌పుటా కాదా చెక్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ ట్రాన్స్‌మిట్ అక్నాలెడ్జ్‌మెంట్ టు రిక్వెస్ట్ అంటే కరెక్ట్‌గా నేను ట్రాన్స్‌మిట్ చేయటానికి మనం ట్రాన్స్‌మిట్ చేశామా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక అక్నాలెడ్జ్‌మెంట్. అండ్ ఇప్పుడు డూ ఇన్‌పుట్ ప్రాసెసింగ్. సో, ఇప్పుడు మనం ఒక ఇన్‌పుట్స్ ఇంకా ఇవ్వటానికి మనం ప్రాసెస్ చేస్తున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఏదైనా మనం చేయాల్సిన సెర్చ్ ఫైల్ అంటే ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ సిస్టమ్‌లో మనం ఇన్ఫర్మేషన్‌ని గెట్ చేసుకోవాలంటే ఏ ఇన్ఫర్మేషన్‌ని గెట్ చేసుకోవాలో ఆ ఫైల్‌కి సంబంధించిన సెర్చింగ్. నెక్స్ట్ మనం రిక్వెస్ట్ చేసాం. ఆ రిక్వెస్ట్ చేసిన దానికి యూజర్ నుంచి మనకి రెస్పాన్స్ రావాలి కదా! రిక్వెస్ట్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది యూజర్ యాక్సెప్ట్ ఇన్‌పుట్ అండ్ ఆ ఇన్‌పుట్ కరెక్ట్‌గా ఉందా లేదా వాలిడేట్ ఇన్‌పుట్ అండ్ ద ప్రాసెస్ రిక్వెస్ట్. నెక్స్ట్ మనం ఏ ఫైల్ అయితే ప్రాసెస్ చేద్దాం అనుకుంటున్నామో దట్ ఫైల్ అప్డేట్ చేయడం. అండ్ ద నెక్స్ట్ వన్ ట్రాన్స్మిట్ అవుట్‌పుట్ అండ్ రికార్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ లాగ్ అండ్ క్లీనప్ డెత్. సో, ఇప్పుడు బర్త్ అంటే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది. అండ్ డెత్ అంటే ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోయింది. సో, క్లీన్ చేసేసాం. ఇంకా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏమి ఉండవు మనకి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్. సో, ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి ఫస్ట్ మనకి కంట్రోల్ ఫ్లోలో కంట్రోల్ ఫ్లో గురించి తెలుసుకున్న తర్వాత కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ ఎలా అయితే మనకి ఒక అల్గోరిథం లాగా వర్క్ అయినాయో ఒక ఫ్లో చార్ట్ లాగా సేమ్ అలానే ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సిస్టమ్స్ ప్రాసెసింగ్. అంటే ట్రాన్సాక్షన్ ఫ్లోస్ కంప్లీట్‌గా మనం ఎవరు పెర్ఫార్మ్ చేస్తున్నారని చెప్పుకున్నాం ప్రీవియస్ దాంట్లో. ట్రాన్సాక్షన్ కంప్లీట్ ఆల్ ప్రాసెసింగ్ డన్ బై ది సిస్టమ్ ఆర్ అదర్ యూజర్స్ అని చెప్పుకున్నాం. సో, అలా మనకి ఇక్కడ పెర్ఫార్మ్డ్ బై ది సిస్టమ్ ఆర్ పర్సన్స్ ఆర్ డివైసెస్ ఔట్‌సైడ్ బై ది సిస్టమ్ అన్నప్పుడు ఏం చేయాలి ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం అనేదంతా కూడా మనకు ఒక ఫ్లో గ్రాఫ్‌లో రిప్రజెంట్ చేయటాన్ని మనకిక్కడ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్ అని చెప్తున్నాం. The methods that were applied to control flow graphs are then used for the functional testing. సేమ్ మనం ప్రీవియస్‌గా చూసిన కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్‌లో ఏవైతే మెథడ్స్ చూసామో అవే మెథడ్స్ మనకి ఫంక్షనల్ టెస్టింగ్‌లో యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ the transaction flow graph is to create a behavioral model of the program that leads to functional testing. అంటే కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్‌లో ఉన్న మెథడ్స్ మనకి ఫంక్షనల్ టెస్టింగ్‌లో యూజ్ చేస్తాం. బట్ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ ఏం చేస్తాయి అంటే ఫస్ట్ ఇవి ఒక బిహేవియరల్ మోడల్‌ని క్రియేట్ చేస్తాయి. బిహేవియరల్ మోడల్ క్రియేట్ చేసిన తర్వాత అది ఒక ప్రోగ్రామ్‌కి రిలేటెడ్‌గా క్రియేట్ చేస్తాయి. అవి ఎక్కడి నుంచి ఎక్కడికి మనల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం మనం వాటిని యూజ్ చేసి అంటే వాటన్నిటిని ఒక బిహేవియరల్ మోడల్ యొక్క ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొని మనం ఫంక్షనల్ టెస్టింగ్‌కి రీచ్ అవుతాం. ఫంక్షనల్ టెస్టింగ్‌లో ఆల్రెడీ ఎవరిని యూజ్ చేస్తున్నాం? కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్‌ని యూజ్ చేస్తున్నాం. సో, అలా ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ మనకి కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ లాగా అక్కడ కనెక్షన్ యూజ్ అవుతుందన్నమాట. ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి
ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ ఈ రెండు కూడా ఇండిపెండెంట్ సిస్టమ్ టెస్టర్. అంటే ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫింగ్ అనేది డిఫరెంట్గా తీసుకుంటున్నాం, ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ అనేది మనం ఇండిపెండెంట్గా తీసుకుంటున్నాం. వాట్ కంట్రోల్ ఫ్లోస్ ఆర్ పాత్ టెస్టింగ్ ఆర్ టు ది ప్రోగ్రామర్. సో ఇక్కడ సిస్టమ్ టెస్టర్ ఏం చేస్తుంది అంటే సిస్టమ్ టెస్టర్ అనే పర్సన్ ఆర్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాట్ కంట్రోల్ ఫ్లోస్ ఆర్ పాత్ టెస్టింగ్ ఆర్ టు ది ప్రోగ్రామర్కి వెళ్ళే పాత్ టెస్టింగ్స్లో మనకి ఏ కంట్రోల్ ఫ్లోస్ యూజ్ చేస్తున్నాము అనేది రికగ్నైజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షన్ ఫ్లోకి సంబంధించిన ఒక చిన్న డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ ఫస్ట్ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇది కొంచెం మీకు క్లారిటీ తక్కువగానే ఉంది, కాకపోతే కొంచెం అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ యూజర్ బిగిన్ చేశాడు అంటే ట్రాన్సాక్షన్ చేయడానికి యూజర్ బిగిన్ చేశాడు, దట్ ఈస్ ద ఫ్లో స్టార్ట్ అయింది అంటే దట్ మీన్స్ ఇట్స్ స్టార్టింగ్ బర్త్. ఓకే, ఇక్కడ D1 టైప్ అని చెప్పి ఉంది. D1 టైప్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కేస్. ఓకే, నెక్స్ట్ రీఆర్డర్, ఇది ఫస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ నోట్ చేసుకోండి. దిస్ ఇస్ A, దిస్ ఈస్ B, అండ్ అగైన్ బికి కంటిన్యూషన్ సెకండ్ స్టెప్ లోకి వచ్చింది కాబట్టి మనకి అక్కడ కంటిన్యూషన్ సేమ్ ఫ్లో చార్ట్ లో మనం ఒక పేజ్ లో మనం ఫ్లో చార్ట్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఏతో క్లోజ్ చేసి సెకండ్ పేజ్ లో ఏతో స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఫ్లో చార్ట్ కంటిన్యూ చేస్తాం. సేమ్ అలానే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ B అండ్ C అండ్ నెక్స్ట్ వన్ D అండ్ అగైన్ Dతో ఎండ్ అయింది, Dతో స్టార్ట్ అయింది D అండ్ ఫైనల్లీ ఇట్ ఎగ్జిట్. సో టోటల్గా 4 మనకి వేరియబుల్స్ యూజ్ చేసాం, దట్ ఈస్ ABCD. ఏ ఫస్ట్ స్టెప్ చూడండి, ప్రాసెసింగ్ 1 P2 P3 P4 టోటల్ 4 స్టెప్స్ కంటైన్ చేసింది ఏ స్టెప్లో రిక్వెస్ట్ ఆర్డర్ ఫామ్ ఫ్రమ్ సిపియు నుంచి మనకు ఒక రిక్వెస్ట్ ఆర్డర్ ఫామ్ వచ్చింది. నెక్స్ట్ ప్రాసెసింగ్ మనం వెయిట్ చేసాం అండ్ యాక్సెప్ట్ ఆర్డర్ ఫ్రమ్ ది సిపియు నుంచి నెక్స్ట్ ప్రాసెసింగ్ యాక్సెప్ట్ చేసాం అండ్ ప్రాసెస్ ఫామ్. మనం ఏదైతే సిపియు నుంచి ఫామ్ తీసుకున్నామో ఆ ఫామ్ ని ప్రాసెస్ చేసుకున్నాం ప్రాసెసింగ్ 4లో. ఇప్పుడు బి అనేది స్టార్ట్ అయింది. సో ఈ బి ఏం చేస్తుంది, ప్రాసెసింగ్ 5 అండ్ ఓన్లీ ప్రాసెసింగ్ 5 ట్రాన్స్మిట్ పేజ్ టు టెర్మినల్ కి మనం పేజ్ ని ట్రాన్స్మిట్ చేసాం. నెక్స్ట్ కేటగిరీ తీసుకుంది ఎవరు, సి అనేది ఏం చేస్తుంది, P6 P7 అండ్ D2. మనం ఇక్కడ D1 అని చెప్పి తీసుకున్నాం. D1 అంటే దట్ ఈస్ D1 టైప్. ఇక్కడ D2 కండిషన్ డిసిషన్ 1 డిసిషన్ 2. అంటే ఇక్కడ డిసిషన్ ఎలా వచ్చింది అంటే మీకు ఫస్ట్ వీడియోలో యూనిట్ 1లో కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ కనుక చూస్తే మీకు అదొక క్లారిటీ వస్తుంది. కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ లో మనకి డిఫరెంట్ పార్ట్స్ తీసుకున్నాం, అందులో డిసిషన్స్ ఉన్నాయి. డిసిషన్స్ ని రిప్రజెంట్ చేసే సింబల్ మనకి రాంబస్ డైమండ్ సింబల్ అన్నమాట. ఓకే, సో డిసిషన్ 1లో మనం ఏ టైప్ తీసుకున్నామో ఆ టైప్ని బట్టి మనం ముందుకెళ్ళాం. డిసిషన్ 2కి వచ్చేసరికి ఇఫ్ ఎస్ అయితే కనుక అగైన్ వీఆర్ మూవింగ్ టు సి అండ్ నో అయితే కనుక వీఆర్ మూవింగ్ టు డి. సో ఇప్పుడు సిపియు నుంచి మనం తీసుకున్న రిక్వెస్ట్ ఫామ్ ని యాక్సెప్ట్ చేసాం అండ్ ట్రాన్స్మిట్ టు టెర్మినల్ చేసాం. టెర్మినల్కి చేసిన తర్వాత వెయిట్ చేసాం అండ్ యాక్సెప్ట్ ఈల్డ్ ఇన్పుట్. నెక్స్ట్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే మీరు ఇన్పుట్ ఎంటర్ చేయండి అని చెప్పి ఇన్పుట్ తీసుకున్నాం. అండ్ ఎనీ మోర్ ఫీల్డ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా, మేము ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 అనే వాల్యూని ఎంటర్ చేశారు, ఎంటర్ చేసేసిన తర్వాత యాక్సెప్ట్ చేసేసాం. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, ఎనీ మోర్ ఫీల్డ్స్ ఇంకా మీరు ఇంకా ఏమైనా ఎంటర్ చేద్దాం అనుకున్నారు. ఎస్ ఐ వాంట్ టు ఎంటర్ అనదర్ వన్ 20. అగైన్ ఎనీ మోర్ ఫీల్డ్స్, అగైన్ ఐ వాంట్ టు ఎంటర్ 30. అగైన్ ఎనీ మోర్ ఫీల్డ్స్, నో. సో నేను క్లోజ్ చేస్తాను, అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ 8 P8 ట్రాన్స్మిట్ ఆన్సర్స్ టు సిపియు. నెక్స్ట్ డికి ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ చేసిన వాల్యూస్ని సిపియుకి పంపించాలి కదా. పంపించిన తర్వాత అగైన్ డిలో వెయిట్ ఫర్ సిపియు కన్ఫర్మేషన్ అండ్ యాక్సెప్ట్ సిపియు కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్, అంటే మిమ్మల్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే మీరు నెంబర్స్ ఎంటర్ చేశారా, లేదు సింగిల్ డిజిట్ నెంబర్స్ అడిగితే మీరు డబుల్ డిజిట్ నెంబర్స్ ఎంటర్ చేశారా ఏంటి, మొత్తం వ్యాలిడేటింగ్ అంతా కూడా ఆఫ్టర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వ్యాలిడ్ అనేది ఏంటి, D3 డిసిషన్ 3. వ్యాలిడ్ చేసిన తర్వాత వ్యాలిడ్ అయితే ఎస్ ఇట్ ఈస్ మోర్ పేజెస్, ఏమైనా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెక్ చేసుకుంటున్నాం. ఉంది అంటే కనుక ఎస్, అగైన్ మళ్ళీ బి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ట్రాన్స్మిట్ పేజ్ టు టెర్మినల్. ఒకవేళ లేదు నో, ట్రాన్స్మిట్ డయాగ్నోస్ టు టెర్మినల్. సో క్లోజ్ చేస్తున్నాం అండ్ సి నుంచి వాల్యూస్ ఏమైనా తీసుకోవాలా మళ్ళీ చెక్ చేస్తున్నాం. అసలు ఇక్కడ చూడండి వ్యాలిడ్ దగ్గర ఎస్ అయితే కనుక
మోర్ పేజెస్ తీసుకున్నప్పుడు ఎస్ అయితే బికి వెళ్ళిపోతున్నాం, మోర్ పేజెస్ తీసుకుంటున్నాం కానీ నో మనం తీసుకోవట్లేదు అనేది కనుక వెళ్తే ఇట్ ఈస్ యూజర్ వాంట్స్ టు రివ్యూ. ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డేటా మొత్తం ఒకసారి ఏమైనా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారా అనేది ఒకసారి చూస్తాం. ఒకవేళ చూస్తే అది రివ్యూ చూపిస్తుంది మనకి. ఒకవేళ యూజర్ చూడాలనుకోవట్లేదంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఎగ్జిట్. సో ఇలా ఇంకా మనకి ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఇలా కంటిన్యూషన్ మనకి ట్రాన్సాక్షన్ ఫ్లో అనేది పెర్ఫామ్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన జనరల్ డయాగ్రామ్. సో కంపల్సరీ ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి ఎగ్జామ్‌లో. బట్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మనకి ఇది గుర్తులేదు అంటే మీరు సింపుల్‌గా ఫస్ట్ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ముందుగా మనం చెప్పిన ముందు స్లైడ్‌లో ఏదైతే చెప్పామో స్టెప్స్, ఫస్ట్ స్టెప్స్ ఆ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని అదే దాన్ని డెసిషన్స్‌లో మీరు వచ్చేటట్టు డైమండ్స్‌లో ప్లాన్ చేసుకోండి. అండ్ నార్మల్ యాక్సెప్టింగ్ అండ్ దానికి సంబంధించిన రెక్టాంగులర్ ఫార్మేషన్స్ రెక్టాంగిల్‌లో పెట్టుకోండి. 1 ఆర్ 2 మిస్టేక్స్ వచ్చినా మాక్సిమం డయాగ్రామ్ నీట్‌గా మీరు డ్రా చేయగలిగితే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ యూసేజ్. సో దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఫ్లో యూసేజ్ చూద్దాం. ట్రాన్సాక్షన్ ఫ్లో ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ స్పెసిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ సిస్టమ్స్ ఎస్పెషల్లీ ఆన్లైన్ సిస్టమ్స్. ఈ ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి ఎలా ఉంటుంది అంటే ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్స్కి ఈజీగా ఆన్లైన్ సిస్టంలో యూజ్ చేసే రిక్వైర్మెంట్స్కి మనం యూజ్ చేయడానికి ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఏ బిగ్ సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్లో ఏరోప్లేన్స్‌కి సంబంధించిన రిజర్వేషన్స్ కానీ, ఎయిర్‌లైన్ రిజర్వేషన్స్ ఏదైనా కనుక మీరు రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే, మనకి నార్మల్ ట్రైన్ రిజర్వేషన్స్ లాగా అవి హండ్రెడ్స్‌లో కాకుండా థౌసండ్స్‌లో ఉంటాయి కాబట్టి, దాని యొక్క ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి బిగ్ సిస్టమ్స్‌కి కూడా మనకి ఇది చాలా ఈజీగా యూజ్ అవుతుంది. సో, ఇలాంటి రిలేటివ్‌గా ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి సింపుల్ ఫ్లో గ్రాఫ్స్ మెనీ ఆఫ్ విచ్ హావ్ ఏ సింగిల్ స్ట్రెయిట్ త్రూ పాత్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. అలానే ఎక్కువ ఫ్లో గ్రాఫ్స్‌ని యూజ్ చేయటానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాల్యూని ఎంటర్ చేశారు. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ అది మిడిల్ ఆఫ్ ది ప్రాసెసింగ్‌కి వెళ్ళిపోయిన తర్వాత కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి. అక్కడ మీరు తీసుకున్న ఇన్‌పుట్ అగైన్ బ్యాక్ రావటానికి మనకి లూపింగ్స్ ఫ్లో అనేది యూజ్ అవుతుంది. అలానే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏటీఎంలో మీరు వన్స్ ఏటీఎం కార్డ్ పెట్టిన తర్వాత అదొక 3 టైమ్స్ లూపింగ్ ఛాన్స్ ఇస్తుంది. అంటే మీరు మళ్ళీ ఏటీఎం కార్డ్ తీసి అగైన్ మళ్ళీ పెట్టడం కన్నా, ఒకేసారి మీరు ఏటీఎం ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు రాంగ్ టైపింగ్ ఇచ్చినా, రాంగ్ ఇన్‌పుట్స్ ఇచ్చినా మీకు 3 టైమ్స్ ఛాన్స్ ఇస్తుంది. అంటే లూపింగ్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. ఎందుకు లూపింగ్ పెర్ఫార్మ్ అవుతుంది? సేమ్ ఏటీఎం కార్డ్‌తో లూపింగ్ పెర్ఫార్మ్ అవుతుంది. లూపింగ్ మీన్స్ వి ఆర్ రిపీటింగ్ సేమ్. సేమ్‌కి సంబంధించి సేమ్ కండిషన్‌కి సంబంధించి మనం ఇన్‌పుట్స్ అనేవి రిపీట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దట్ ఈస్ ద లూపింగ్. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏటీఎం సిస్టమ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ కాంప్లికేషన్స్. ఇప్పుడు మనం యూసేజ్ చెప్పుకున్నాం ట్రాన్సాక్షన్ ఫ్లోలో. బట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అనేవి యూనిక్ ఐడెంటిటీ. ద ట్రాన్సాక్షన్స్ హావ్ ఏ యూనిక్ ఐడెంటిటీ ఫ్రమ్ ది టైమ్ దే ఆర్ క్రియేటెడ్ టు ది టైమ్ దే ఆర్ కంప్లీటెడ్. ఒక్కసారి మనం బర్త్ క్రియేట్ చేసిన తర్వాత అది డెత్‌కెళ్ళే వరకు కూడా ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని ఉంటాయి. అలా అందులో ఏదైనా ఒక చిన్న ఇబ్బందొచ్చినా కూడా మనకి ఆ ట్రాన్సాక్షన్‌లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. సో, మెనీ సిస్టమ్‌లో ట్రాన్సాక్షన్స్ అనేవి అదర్ ట్రాన్సాక్షన్స్‌కి కూడా బర్త్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రెజెంట్ మనం క్రియేట్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ అదర్స్‌కి క్రియేట్ చేసిన ట్రాన్సాక్షన్స్ 2 కూడా మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడ కాంప్లికేషన్స్‌లో కూడా నేను 3 థింగ్స్ చూపిస్తున్నాను. అవేంటంటే డెసిషన్, బయోసిస్, మిటోసిస్. సో, ఫస్ట్ బర్త్స్‌లో మనకి 3 డిఫరెంట్ పాసిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట. సో, బర్త్స్ అంటే మనం ఏదైతే ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసుకుంటున్నామో అందులో 3 టైప్స్ ఆఫ్ క్రియేషన్స్ ప్రాబ్లమ్స్ మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. దట్ ఈస్ డెసిషన్, బయోసిస్ ఆర్ ఏ మిటోసిస్. సో, దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డెసిషన్ ఇది కంపల్సరీ మీరు డ్రా చేయాలి. ఇంతవరకు మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సొస్తే కనుక అంటే డైరెక్ట్ ఎస్ఏ క్వెషన్‌కి టెస్టింగ్‌కి సంబంధించి, ట్రాన్సాక్షన్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్, ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ అని మిమ్మల్ని డైరెక్ట్‌గా ఎస్ఏ క్వెషన్ అడిగితే ఇవన్నీ కూడా మీరు డ్రా చేయాలి. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ బయోసిస్ అండ్ థర్డ్ పార్ట్ మిటోసిస్. డెసిషన్ ఏం చెప్తుంది? ట్రాన్సాక్షన్ అనేది ఒక ఆల్టర్‌నేటివ్ కానీ,
లేదు అదర్ ఆల్టర్నేటివ్ని కానీ తీసుకుంటుంది. బట్ రెండిటిని కలిపి తీసుకోదు. నాట్ బోత్, రెండిటిని తీసుకోదు. సో ఒకసారి ట్రాన్సాక్షన్ తీసుకోవాలి అంటే ఎయిదర్ వన్ ఆర్ అనదర్ వన్ అంతే. అంటే ఎస్ కానీ లేదా నో కానీ, అంతేగాని రెండూ తీసుకోదు కదా. ఎప్పుడు కూడా ఎస్ అయినా ఎస్ అవుతుంది, లేదు నో అవుతుంది, అంతేకాని రెండు తీసుకోదు. దట్ ఈస్ వన్ డిసిషన్. బయోసిస్ అనేది ఏం చెప్తుంది? హియర్ ద ఇన్కమింగ్ ట్రాన్సాక్షన్ గివ్స్ బర్త్ టు ఏ న్యూ ట్రాన్సాక్షన్. సో ప్రెసెంట్ మనకి రన్నింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొత్త ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడానికి బర్త్ ఇస్తాయి. సో బర్త్ ఇచ్చినప్పుడు అండ్ ద పేరెంట్ బోత్ ట్రాన్సాక్షన్ కంటిన్యూ ఆన్ దేర్ సెపరేట్ పాత్స్. సో దెన్ దీని పాత్లో ఇది ఉంటుంది, దీని పాత్లో ఇది ఉంటుంది. అంటే పేరెంట్కి పేరెంట్ కంటిన్యూ అవుతుంది, డాటర్కి డాటర్ కంటిన్యూ అవుతుంది. ఏదో ఒకటే కంటిన్యూ అవ్వాలని మనకి ఏం లేదు. సో రెండు కూడా కంటిన్యూ అవ్వచ్చు. పేరెంట్ పాత్లో పేరెంట్, డాటర్ పాత్లో డాటర్. సో ఇది ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఓల్డ్గా వచ్చే ఏవైతే ట్రాన్సాక్షన్స్ రన్నింగ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి మనకి న్యూ ట్రాన్సాక్షన్కి బర్త్నిస్తాయి. అండ్ థర్డ్ వన్ మిథోసిస్కి వచ్చేసరికి ఇక్కడ హియర్ ద పేరెంట్ ట్రాన్సాక్షన్ ఈస్ డిస్ట్రాయిడ్. పేరెంట్ ట్రాన్సాక్షన్ డిస్ట్రాయిడ్ అయ్యింది అంటే ఇట్స్ క్రియేటింగ్ ఏ న్యూ ట్రాన్సాక్షన్. న్యూ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయినాయి చూడండి, దట్ ఈస్ డాటర్ 1 డాటర్ 2. అంటే పేరెంట్ 2 డాటర్స్ ని క్రియేట్ చేసి పేరెంట్ డిస్ట్రాయ్ అయిపోయింది, డెత్కి వెళ్ళిపోయింది. సో డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు ఈ 2 డాటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ట్రాన్సాక్షన్ ని కంటిన్యూ చేస్తారు. సో ఇలా 3 కాంప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ బర్త్స్, అంటే ఒక్క బర్త్ లోనే మనకి ఈ 3 డిఫరెంట్ పాసిబిలిటీ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి మనం కంపల్సరీ కాంప్లికేషన్స్ లో రిప్రజెంట్ చేయాల్సిన సింబల్స్. అండ్ ఇంకొక థింగ్ చెప్పుకున్నాం ఏంటి? బర్త్ అనేది మనం క్రియేట్ చేయడం మన ఓన్ గా క్రియేట్ చేసుకున్నప్పుడు అండ్ బర్త్ అదర్స్ కి క్రియేట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఏమవుతుంది అంటే ట్రాన్సాక్షన్ కెన్ ఆల్సో మెర్జ్ అని చెప్పుకున్నాం. సో ట్రాన్సాక్షన్స్ మెర్జ్ అయ్యేటప్పుడు మనం ఎలా ఫేస్ చేస్తాం సిచ్యువేషన్స్ అంటే నెక్స్ట్ మెర్జ్ గురించి చూద్దాం. చూడండి, మెర్జ్ గురించి ఇప్పుడు ఆల్రెడీ ఇందాక నేను చెప్పిన పాయింట్స్ డిసిషన్, బయోసిస్, మెథోసిస్. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు మెటీరియల్ ఉంటే కనుక నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫ్లో, జంక్షన్స్ అండ్ మెర్జెస్. సో ఇక్కడ మెర్జెస్కి వచ్చేసరికి అగైన్ ఇట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఫ్లోలో డిఫరెంట్ స్ప్లిట్స్ ఉంటాయి. దట్ ఈస్ 3 టైప్స్ ఆఫ్ జంక్షన్స్. ఫస్ట్ వన్ ఆర్డినరీ జంక్షన్, సెకండ్ వన్ అబ్సార్ప్షన్ అండ్ థర్డ్ వన్ కంజుగేషన్. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ జంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ నార్మల్ జంక్షన్స్ లో కూడా మేము ఏం చెప్తున్నాము, ఆర్డినరీ జంక్షన్ లో సిమిలర్ టు ది జంక్షన్, సేమ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ లో మనకి జంక్షన్ ఎలా అయితే వెళ్ళిందో సేమ్ అలానే అరైవ్ ఎయిదర్ ఆన్ వన్ లింక్ ఆర్ ద అదర్, ఒక లింక్ లో కానీ అనదర్ లింక్ లో కానీ మనం ట్రావెల్ చేస్తాం. అండ్ సెకండ్ అబ్సార్ప్షన్ కి వచ్చేసరికి ఇక్కడ అబ్సార్ప్షన్ లో ద ప్రిడికేట్ ట్రాన్సాక్షన్ అబ్సార్బ్స్ ప్రే ట్రాన్సాక్షన్. ప్రిడికేట్ ట్రాన్సాక్షన్ అండ్ ప్రే ట్రాన్సాక్షన్ రెండు అబ్సార్బ్ చేస్తాం. ప్రే ఎప్పుడైతే అక్కడ డిస్ట్రాయ్ అయిపోయిందో ప్రిడేటర్ ఏమవుతుందంటే దాన్ని కంటిన్యూ చేస్తుంది, అది అబ్సార్ప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ కంజుగేషన్ లో చూడండి, 2 పేరెంట్ ట్రాన్సాక్షన్స్ మెర్జ్ అయిపోతాయి. అంటే ఒక వన్ పేరెంట్ అండ్ అనదర్ పేరెంట్, రెండు పేరెంట్స్ మనం ట్రాన్సాక్షన్ మెర్జ్ అయితే వచ్చే ట్రాన్సాక్షన్ డాటర్ ట్రాన్సాక్షన్. ఇది యాక్చువల్ గా మనకి బయోలాజికల్ ఫ్లేవర్ లో మనం చెప్తాం కంజుగేషన్ అని చెప్తాం. అంటే 2 పేరెంట్స్ మెర్జ్ అయితే మనకు వచ్చేది డాటర్. సో దట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ మెర్జింగ్ ట్రాన్సాక్షన్. సో ఆర్డినరీ జంక్షన్, అబ్సార్ప్షన్ అండ్ థర్డ్ వన్ కంజుగేషన్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ జంక్షన్స్ గురించి నెక్స్ట్ మనకి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏం కంప్లీట్ చేసుకున్నాం? ట్రాన్సాక్షన్ అంటే ఏంటి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫ్లో గ్రాఫ్స్ గురించి రిప్రజెంట్ ఎలా చేయాలో చూసాం. అండ్ థర్డ్ ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ చూడాలి ఇప్పుడు మనం. ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ సంబంధించిన టెక్నిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేటెడ్ సిస్టమ్స్, బిగ్ సిస్టమ్స్ లో మనకి ట్రాన్సాక్షన్ ఫ్లో ఎలా యూజ్ అవుతుంది అనేది చూసాం. సో కాంప్లికేటెడ్ సిస్టమ్స్ లో లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్ప్లిసిట్ గా వచ్చే రిప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి దాని టెస్టింగ్ టెక్నిక్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి. అలానే ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి సేమ్ కంట్రోల్ ఫ్లో గ్రాఫ్స్ లాగానే మనం యూజ్ చేసుకుంటూ ఎలా రిప్రజెంట్ చేయాలో చూసాం. అండ్ కాన్సిక్వెంట్లీ వీ షుడ్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ డీటెయిల్స్. సో ఇక్కడ సిస్టమ్ డిజైన్ డాక్యుమెంటేషన్ షుడ్ కంటైన్ అండ్ ఓవర్వ్యూ సెక్షన్ ద డీటెయిల్ ద మెయిన్ ట్రాన్సాక్షన్ ఫ్లోస్. సో డీటెయిల్ ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి మనకి ప్రీ రిక్వైర్డ్
రేషనల్ డిజైన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఫంక్షనల్ టెస్ట్. ఇవన్నీ జస్ట్ బేసిక్ పాయింట్స్. మీకు ఫస్ట్ మెయిన్ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఒకసారి చూడండి, ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ టెక్నిక్స్లో మనకి ఇన్స్పెక్షన్స్, రివ్యూస్ అండ్ వాక్ త్రూస్ అండ్ పాత్ సెలెక్షన్, పాత్ సెన్సిటైజేషన్, పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ 4 కాన్సెప్ట్స్ గురించి మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ నేను డేటా ఫ్లో టెస్టింగ్కి వెళ్ళిపోతున్నాను. సో అంటే ఇక్కడ మనం ఎక్కువగా ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫస్ట్ మనం చెప్పుకున్న పాయింట్స్. బట్ వీటి గురించి కొంచెం చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్స్పెక్షన్స్, రివ్యూస్ అండ్ వాక్ త్రూస్ అనేది ఏం చెప్తుంది? ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి జనరల్గా ఎలా ఉంటాయంటే న్యాచురల్ ఎజెండాతో ఉంటాయి. న్యాచురల్ ఎజెండా అనేది మనం సిస్టంలో రివ్యూస్ చూడటం, సిస్టమ్ని వచ్చే రిజల్ట్ని ఇన్స్పెక్ట్ చేసుకోవటం, ఇవన్నీ జస్ట్ న్యాచురల్ ఎజెండా లాగా మనం తీసుకుంటాం. సో దాంతో పాటు కంటిన్యూ అయిపోతూ మనకున్న అక్కడున్న కాన్సెప్ట్స్ ని మనం అక్కడ సాల్వ్ చేసుకుంటూ టెస్టింగ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసరికి పాత్ సెలెక్షన్ చూడండి. పాత్ సెలెక్షన్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే కవరింగ్ పాత్స్ ఎలా ఉంటాయి, ట్రై టు ఫైండ్ ద మోస్ట్ లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ పాత్స్. అంటే ఫస్ట్ మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఏది పర్ఫెక్ట్ గా ట్రాన్సాక్షన్ ఫ్లో అవుతుంది అనే పాత్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద పాత్ సెలెక్షన్. పాత్ సెన్సిటైజేషన్. సెన్సిటైజేషన్ అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం. పాత్ సెన్సిటైజేషన్ ఇక్కడ మోస్ట్ నార్మల్ పాత్స్ అనేవి ఈజీగా సెన్సిటైజ్ చేయడం మనకి 80 to 95% ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫ్లోస్ అనేవి మనం తీసుకుంటాం. దట్ ఈస్ మనం ఈజీగా అచీవ్ అవటానికి మన పాత్ కి. ఓకే, సెన్సిటైజేషన్ అనేది జనరల్ గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ యాక్ట్ ఆఫ్ డిఫైనింగ్ ద ట్రాన్సాక్షన్. మనం ట్రాన్సాక్షన్ యొక్క యాక్ట్ ని చెప్పేదాన్ని సెన్సిటైజేషన్ అంటాం. ఒకవేళ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సెన్సిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఆన్ ది ఈజీ పాత్స్, మనకి 2 పాత్స్ అనేవి ఉంటాయి ప్రతిదానికి, ఈజీ పాత్స్ అండ్ టఫ్ పాత్స్. ఈజీ పాత్స్ లో కూడా మనకి ఏదైనా ఒక సెన్సిటైజేషన్ ఇష్యూస్ వచ్చింది అంటే వీఆర్ మూవింగ్ టు బగ్ ట్రాన్సాక్షన్ ఫ్లోస్. ఓకే, ఏదైతే టఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అటు సైడ్ మనం షిఫ్ట్ అవుతాం. అండ్ ద నెక్స్ట్ వన్ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ లో. ఇందులో మనం జనరల్ గా మనం ఏంటంటే యూనిట్ పాత్ టెస్టింగ్ చూస్తాం. సో యూనిట్ పాత్ టెస్టింగ్ కన్నా మనకి ఇక్కడ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది మెయిన్ కీ రోల్ కింద ప్లే చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్ ఫ్లో టెస్టింగ్ లో ఉన్న 4 పార్ట్స్. అయితే ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఫ్లో ఎలా అయితే చూసామో అలానే మనం చూసే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డేటా ఫ్లో. సో ఫస్ట్ డేటా ఫ్లో అంటే ఏంటి? డేటా ఫ్లో గురించి మనం చూడాలి అంటే డేటాని పంపిస్తున్నాం. అది ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అక్కడి నుంచి అక్కడికి మనం డేటాని సెండ్ చేస్తాం. సో దట్ ఈస్ డేటా ఫ్లో టెస్టింగ్ ఈస్ ద నేమ్ given to a family of test strategies. సో డేటా ఫ్లో మొత్తం ఆల్ టెస్ట్ స్ట్రాటజీస్ కి ఒక ఫ్యామిలీ లాగా మనం ఒక నేమ్ ఇస్తున్నాం. దట్ ఈస్ డేటా ఫ్లో టెస్టింగ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెలెక్టింగ్ పాత్స్. అంటే మనం ఏ పాత్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లోకి, ఆ పాత్ ని బేస్ చేసుకుని మనకి డేటా ఫ్లో టెస్టింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఈజీ పాత్ సెలెక్ట్ చేసుకున్నారా, బగ్ రిలేటెడ్ పాత్ సెలెక్ట్ చేసుకున్నారా, దాన్ని బేస్ చేసుకుని. Okay, next for example, pick enough paths to assure that every data object has been initialized prior to use or that all defined object have been used for something. సో మీరు కొన్ని ఎనఫ్ పాత్స్ ని క్రియేట్ చేసుకున్నారు. సో ఇక్కడ నేను డేటా ఆబ్జెక్ట్ అనేది మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ఒక దాంతో క్రియేట్ చేసుకోండి, ఒక దాంతో కంపేర్ చేసుకోండి. మీరు జనరల్ గా జావాలో ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లో మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆబ్జెక్ట్ ని ఏం చేస్తారు? ఇనీషియలైజ్ చేస్తారు. ఇనీషియలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ కూడా దీనికి నియర్ గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్ ఏ. ఓకే, ఈ ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే కనుక దట్ ఈస్ జస్ట్ ఇనిషియలైజేషన్. ఎప్పుడైతే దీనికి రైట్ సైడ్ మనం న్యూ ఆపరేటర్ తో ఇన్వోక్ చేస్తామో దట్ ఈస్ ఇన్వోకింగ్. అంటే దాన్ని మనం ఇన్వోక్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం. సో ఇది మనకి తెలిసిన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. దీన్ని ఒక్కసారి మైండ్ లో పెట్టుకుని ఈ కాన్సెప్ట్ వినండి. సో ఇప్పుడు డేటా ఫ్లో టెస్టింగ్ అనేది ఏం చెప్తుంది? మనకి ఒక డేటా ఆబ్జెక్ట్ ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఇనిషియలైజ్ చేసుకోవడం అంటే జస్ట్ క్రియేట్ చేసాం.
ఇట్ ఈస్ ప్రేయర్ టు యూజ్ ఆర్ దట్ ఆల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ సంథింగ్. సో దీన్ని ఫస్ట్ మనం యూజ్ చేయాలా, లేదు ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే క్రియేట్ చేసామో డిఫైన్ చేసామో వాటిని యూజ్ చేయాలా అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం బేస్డ్ ఆన్ అవర్ పాత్ సెలెక్షన్. నెక్స్ట్, it is our belief that just as one would not feel confident about a program without executing every statement. సో జనరల్గా ప్రోగ్రామర్ రాసిన ప్రతి కోడింగ్ ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా మనం టెస్ట్ చేసుకుంటూ వాటి మీద కాన్ఫిడెంట్గా మూవ్ అవుతూ వెళ్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, డేటా ఫ్లో మెషిన్స్. డేటా ఫ్లో మెషిన్స్లో కూడా 2 మెషిన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ఐకార్డ్లో పింక్ చేయడానికి నేను చూస్తాను. అదర్ దాన్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మైక్రోప్రొసెసర్ సబ్జెక్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాంట్లో నేను ఈ 2 ఆర్కిటెక్చర్స్ గురించి చెప్పాను. దట్ ఈస్ వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్, వాన్ న్యూమాన్ మెషిన్స్ అంటాం ఇక్కడ, అండ్ ఎంఐఎండి ఆర్కిటెక్చర్, ఇక్కడ ఎంఐఎండి మెషిన్స్ అంటాం. దట్ ఈస్ మల్టీ ఇన్స్ట్రక్షన్ మల్టీ డేటా మెషిన్స్. దానికి సంబంధించి ఇక్కడ జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనికి సంబంధించి మనం సెపరేట్ వీడియోస్ ఆల్రెడీ అక్కడ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. అది ఇది సేమ్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ అంతా చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. వాన్ న్యూమాన్ మెషిన్ ఆర్కిటెక్చర్లో మోస్ట్ కంప్యూటర్స్ టుడే ఆర్ మనం వాన్ న్యూమాన్ మెషిన్సే యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్చేంజబుల్ స్టోరేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా ఇన్ సేమ్ మెమరీ యూనిట్స్ ఉండడం వల్ల మనకి అది ఈజీగా వన్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేయడానికి, మైక్రో ఇన్స్ట్రక్షన్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, మెమరీ నుంచి ఈజీగా ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయడానికి, ఇంటర్ప్రిట్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి, ఇవన్నిటికి కూడా మనకి ఈజీగా వాన్ న్యూమాన్ మెషిన్ అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ద సెకండ్ కేటగిరీ ఎంఐఎండి. సో ఎంఐఎండి వచ్చేసరికి మల్టీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మల్టీ డేటా మెషిన్స్. దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్, దీస్ మెషిన్స్ కెన్ ఫెచ్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్. ఒకేసారి ప్యారలల్గా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం గెట్ చేసుకుంటాం. అట్ ఈస్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్ సైమల్టేనియస్గా పెర్ఫామ్ చేసుకుంటాం. సో ఇది ఎంఐఎండి. నెక్స్ట్ ఇప్పుడు డేటా ఫ్లో అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ డేటా ఫ్లో గ్రాఫ్స్. డేటా ఫ్లో గ్రాఫ్స్ అంటే ఏంటంటే మనం సేమ్ ఏదైతే లింక్స్ పెర్ఫామ్ చేస్తున్నామో దానికి సంబంధించిన గ్రాఫ్స్ని రిప్రజెంట్ చేస్తాం బై యూజింగ్ డేటా ఫ్లో గ్రాఫ్స్. వీ విల్ యూజ్ ఏ కంట్రోల్ గ్రాఫ్ టు షో వాట్ హ్యాపెన్స్ టు డేటా ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎట్ దట్ మూమెంట్. సో ఇక్కడ కంప్లీట్గా మన ఆబ్జెక్ట్స్ ఏవైతే వన్ ఫ్లో నుంచి అనదర్ ఫ్లోకి మూవ్ అవుతున్నాయి అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేయడం అనేది చాలా డిఫికల్ట్, బట్ ఏంటంటే ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ని మెన్షన్ చేసాం. సో ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒకదానితో ఒకటి ఎలా మూవ్ అవుతుంది అనేది మనకి ఈ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసేసి ఉంది. సో ఇది జనరల్గా డేటా ఫ్లోకి సంబంధించిన గ్రాఫ్, దట్ ఈస్ డేటా ఫ్లో గ్రాఫ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, డేటా ఆబ్జెక్ట్ స్టేట్ అండ్ యూసేజ్. సో ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఒక్కసారి ఆబ్జెక్ట్ క్రియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డేటా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ దాన్ని మనం యూజ్ చేసేసాం, లేదు దాన్ని కిల్ చేసేసాం. అది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో దే కెన్ బి యూజ్డ్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. ఫస్ట్ వన్, జనరల్ క్యాలిక్యులేషన్స్ లో మనం డేటా ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం, అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ కంట్రోల్ ఫ్లో ప్రెడికేట్ లో మనం డేటా ఆబ్జెక్ట్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ 2 పాసిబిలిటీస్ ని మనం సింబల్స్ లో రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ వన్ మనకి 3 టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. దట్ ఈస్ డిఫైన్డ్, కిల్డ్ ఆర్ అన్డిఫైన్డ్, అండ్ థర్డ్ వన్ యూసేజ్. డిఫైన్డ్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసుకుంటున్నాం, అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ వన్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఈ 3 కాన్సెప్ట్స్ ని మనం డిఫైన్డ్ లో చెప్తున్నాం. నెక్స్ట్ వన్, దాన్ని మీరు ఇనిషియలైజ్ చేశారు కానీ అన్డిఫైన్డ్ చేశారు, అంటే దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా యూజ్ చేయట్లేదు, లేదు కిల్ చేసేసారు. ఓకే, సో ఇది మనకి సెకండ్ కేటగిరీ, కిల్డ్ ఆర్ అన్డిఫైన్డ్ లో వస్తుంది. థర్డ్ వన్ యూసేజ్ ఫర్ సంథింగ్, అంటే మీరు క్యాలిక్యులేషన్స్ లో యూజ్ చేస్తే దాన్ని సి కింద రిప్రజెంట్ చేస్తాం, ఒకవేళ ప్రెడికేట్ లో యూజ్ చేస్తే దాన్ని పి కింద రిప్రజెంట్ చేస్తాం. సో దానికి సంబంధించిన డెఫినేషన్స్ చూడండి. డిఫైన్డ్ వచ్చేసరికి an object is defined explicitly when it is appear in a డేటా డిక్లరేషన్ లో మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది, ఆర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయితే దాన్ని ఇంప్లిసిట్ క్రియేషన్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో బి యూజ్డ్ టు మీన్ దట్ ఎ ఫైల్ హ్యాస్ బీన్ ఓపెన్. సో ఇవన్నీ కాకుండా కొన్ని డైనమిక్ గా ఎలకేట్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కొన్ని డైనమిక్ ఆబ్జెక్ట్స్. అండ్ కిల్డ్, an object is killed
ఆన్ అన్‌డిఫైన్డ్ వెన్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఆర్ అదర్‌వైజ్ మేడ్ అన్‌అవైలబుల్. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం కానీ కరెక్ట్‌గా అన్‌డిఫైన్ చేసుకోలేదు. లేదు కరెక్ట్‌గా ప్రాపర్‌గా వాటిని యూజ్ చేయలేదు. లేదు అవి అసలు మనకి అవైలబుల్‌గా లేవు. అవన్నీ కూడా కిల్డ్‌లోకొస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్ డేటా ఆబ్జెక్ట్ స్టేట్ అండ్ యూజ్‌లో థర్డ్ వన్ యూసేజ్. యూసేజ్‌లో మనం సి అయితే క్యాలిక్యులేషన్స్‌లో, పి అయితే ప్రిడికేట్‌లో యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం. ఏ వేరియబుల్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కంప్యూటేషన్ వెన్ ఇట్ అపియర్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ యాన్ అసైన్‌మెంట్ స్టేట్‌మెంట్. సో, ఇప్పుడు నేను రైట్ సైడ్ దానికి అసైన్‌మెంట్ చేస్తే మనం ఏదో క్యాలిక్యులేషన్‌లో ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తున్నట్టు. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రిడికేట్ వెన్ ఇట్ ఈస్ అపియర్ డైరెక్ట్‌లీ ఇన్ ఎ ప్రిడికేట్. డైరెక్ట్‌గా మనకి ప్రిడికేట్‌లో ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనం అక్కడ ప్రిడికేట్‌కి ఆబ్జెక్ట్‌ని యూజ్ చేస్తున్నట్టు. అదే ఎనీ రైట్ సైడ్ కనుక దాన్ని మనం స్టేట్‌మెంట్‌లో చూస్తే దాన్ని మనం క్యాలిక్యులేషన్‌లో యూజ్ చేసినట్టు. ఇది టోటల్‌గా మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్.